హాయ్ అండి అందరికీ. మామిడికాయ తీసుకొని చట్నీ కొరకు తురుముకుంటున్నాము. ఇలా మామిడికాయ తురుమును పచ్చడికి తరుముకున్నాము. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేను ప్రాసెస్ చూపిస్తాను, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చట్నీ గిన్నెలో వేసుకున్నాము. ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ కారం పొడి, స్పూన్ ఉప్పు, తగినంత కారం, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి. ఇవన్నీ గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో పట్టాలి. మిక్సీలో వేసి మిక్సీ పడితే అన్నీ కలుసుకపోతాయి అనేసి ఒకసారి మిక్సీ పట్టాలి. కొద్దిగా పసుపు, మూత పెట్టేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు చట్నీ గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇందులో పోపు వేసుకొని చట్నీ రెడీ. పోపుకు బాణలి పెట్టుకున్నాము. బాణలి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాము. కొంచెం పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పసుపు, కొంచెం 2 ఎండుమిర్చి, ఇంగువ, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి వేసాము కదా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 4 ఎల్లిపాయలు వేసుకున్నాం కదా, టేస్ట్గా ఉంటుందని వేసాము. పోపు అయింది కదా. ఇప్పుడు మామిడికాయ చట్నీలో వేసుకున్నాము. వేసుకొని ఇలా కలుపుకున్నాము. ఇది వేడి అన్నంలో తింటే సూపర్ టేస్టీ స్పైసీ మామిడికాయ తురుము చట్నీ రెడీ. చూడండి ఎంత మంచిగా అయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.